అమర్ ప్రేమగా ఆరు ఫోటో వైపు చూస్తూ, నువ్వు మరు జన్మ ఎత్తాలి ఆరు. ఈ జన్మలో నువ్వు నాకందించిన ప్రేమని నేను మరు జన్మలో నీకందించాలి అనుకుంటున్నాను. మరు జన్మ ఎత్తి తొందరగా నా దగ్గరికి వస్తావు కదా ఆరు అని ప్రేమగా ఆరు ఫోటో వైపు చూస్తూ అడుగుతూ ఉంటాడు అమర్. అప్పుడు ఆరు చిత్రగుప్తుని వైపు చూస్తూ, చూసారా ఆయన ఎంత బాధపడుతున్నారో, నేను చెప్పేనా మరు జన్మలో ఆయనకి నేను కూతురుగా పుట్టబోతున్నానని అడుగుతూ ఉంటుంది ఆరు చిత్రగుప్తుల వారిని. ఇక చిత్రగుప్తుల వారు అంతకన్నా పెద్ద విషయం ఉంది, ఇప్పుడు నీ సహోదరి వచ్చి నీ చిత్రపటాన్ని చూస్తుంది, అప్పుడు ఏంటా సంగతి అని నాకు చాలా ఆందోళనగా ఉంది బాలిక అని మనసులో అనుకుంటూ ఉంటాడు గుప్తా. ఇక అక్కడి నుండి బయటికి వచ్చి కబ్బోర్డ్లో ఉన్న ఆరు డైరీని తీసుకుంటాడు అమర్. ఆ డైరీ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక మరోవైపు బాగీకి మనోహరి రణ్వీర్ భార్య అని ఒక బిడ్డని కన్నాక ఆ బిడ్డని అనాథాశ్రమంలో వదిలేసి మళ్ళీ అరుంధతి దగ్గరికి మనోహరి వచ్చిందని నిజాలన్నీ బాగీకి చెప్పగానే ఆ బాగీ అమర్లు కోపంతో రగిలిపోతూ ఉంటారు. మనం అనుకున్నదే నిజం, ఆ రాక్షసియే అరుంధతి అక్కని చంపేసింది, దాన్ని ఊరికనే వదలొద్దు, నిజాలన్నీ ఆయనకి ఈరోజు తెలిసేలా చేసి ఆ మనోహరి అంతు చూడాలి అని అనుకుంటూ సరస్వతి, బాగి, రాథోడ్ ముగ్గురు బయటికి రాగా అప్పుడే కారులో మనోహరి అక్కడికి చేరుతుంది. మనోహరి కోపంగా కిందికి దిగి సరస్వతి వైపు చూస్తూ, ఏంటే వీళ్ళకి అన్ని విషయాలు చెప్పేశావా అంటుండగా, అవును, నీ క్రూరత్వం గురించి, నువ్వు అరుంధతికి చేసిన అన్యాయాల గురించి మొత్తం చెప్పేశాను అని అంటూ ఉండగా మనోహరి నిన్ను అంటూ సరస్వతి వార్డెన్ని చంపడానికి గొంతు నులిమేయడానికి దగ్గరికి రాబోతూ ఉండగా రాథోడ్ ఒక్కసారిగా నువ్వు మనిషివేనా, ఇంకా ఈ రాక్షసిని భరించడం ఎందుకు అని రాథోడ్ మనోహరి గురించి చీప్గా మాట్లాడుతూ ఉండగా, ఏంట్రా నువ్వు ఆఫ్టర్ ఆల్ డ్రైవర్వి, నువ్వు నన్ను అనడం ఏంటి అని అంటూ రాథోడ్ గురించి చీప్గా మాట్లాడుతూ ఉంటుంది మనోహరి. అప్పుడు రాథోడ్ పైకి మనోహరి ఎత్తిన చేయిని దించేసి మనోహరి నీ లాగి పెట్టి కొడుతుంది బాగి. నువ్వు నన్ను కొట్టావా అని మనోహరి షాక్ అవుతుండగా, కొట్టడం కాదు, చంపేయలేదు, సంతోషించు, అసలు నువ్వు మనిషివేనా, ఆడదానివేనా, ఒక జన్మకి ప్రాణం పోయాల్సిన నువ్వు నీ స్నేహితురాలైన అక్కని ఎలా చంపేశావు, నీకు అసలు మనిషి అనేదే లేదా, నిన్ను చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది, నీకు అక్క ఏం అన్యాయం చేసింది, అనాథవి కాబట్టి నీకు ఖర్చులకి డబ్బులు, ప్రేమ, అనురాగాలు, బట్టలు అన్నీ నీకు అందిస్తే నువ్వు అక్కకి ఇంత అన్యాయం చేస్తావా, నువ్వు అక్క ఐదోతనాన్ని కోరుకుంటావా అని బాగి మనోహరిని నిలదీస్తూ ఉండగా, నేను ప్రేమించిన అమర్ని అది పెళ్లి చేసుకుంది, నాకు అన్యాయం చేసింది, అది నాకు పోటీగా నిలిచింది అని మనోహరి అంటూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ బాగి, ఛీ, నీకు అసలు మనసు అనేదే లేవు, నువ్వు మనిషివి కాదు, రాక్షసివి, అక్క నీకు అన్యాయం చేయలేదు, నువ్వే అక్కకి అన్యాయం చేసావు, చంపేశావు అని అంటూ ఉండగా సరస్వతి, రాథోడ్ ఇద్దరు, ఇంకా ఈ రాక్షసితో మాటలేంటమ్మా, పదండి వెళ్దాం, సార్కి అన్ని విషయాలు చెప్పేద్దాం అని అంటూ ఉంటాడు రాథోడ్. సరస్వతి, నేను కూడా సాయం చేస్తాను అని సరస్వతి అంటుంటుంది. అది నాకు చేసిన మేలేంటి, నేను అన్యాయం చేశాను అంటున్నావు, నాకు అదేం చేసింది అంటూ ఉండగా, నువ్వు అంత అన్యాయం చేసినా కూడా అక్క నీకు అని ఏదో చెప్పబోతూ, నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని అంజు విషయాన్ని దాచేస్తుంది బాగి. ఏంటి అది చేసిన మేలేంటి, నువ్వు నా దగ్గర ఏం దాస్తున్నావు, వార్డెన్ అదేం దాస్తుందో చెప్పు అని అంటూ ఉండగా, నీకు తెలుసుకునే అర్హత లేదు, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది బాగి. మీరెలా వెళ్తారో నేను చూస్తా అని అడ్డంగా నిలబడుతుంది మనోహరి. అప్పుడు మనోహరిని నెట్టేసి రాథోడ్ బాగి కారులో కూర్చుంటారు. ఇక కార్కి అడ్డంగా వెళ్తుంది మను. అప్పుడు సరస్వతి మనోహరిని పక్కకి లాగేగా, అమర్ దృష్టిలో నేను చెడ్డదాన్ని కాకూడదు, నన్ను చంపి వెళ్ళండి అని అంటూ ఉండగా మనోహరిని పక్కకి లాగేస్తుంది సరస్వతి. అక్కడి నుండి స్పీడ్గా వెళ్ళిపోతారు ఆ బాగి, రాథోడ్. మరోవైపు ఆ డైరీలో కొన్ని విషయాలు చదివి
ఫేస్ని డల్గా మార్చేసుకుంటాడు అమర్. ఆయన ఏం చదువుతున్నారు? కొంపదీసి నా చావుకి కారణం మనోహరి అన్న విషయం నేను రాసింది చదువుతున్నారా అని ఆరు గుప్తా గారిని అడుగుతుండగా, నీ స్నేహితురాలు ఆ పేజీని ఎప్పుడో చింపేసింది. అది కాదు, నువ్వు నీ దినచర్య రాసావు కదా, నీకు తెలీదా అంటుండగా, ఎప్పుడో రాశాను కదా, మర్చిపోయాను అంటూ ఉంటుంది మను. ఆయన ఏం చదువుతున్నారు ఇంతకీ అని అంటూ ఉండగా, నువ్వు వెళ్ళి దగ్గర చూడు అని అంటూ ఉండగా, అమర్ చదువుతుందేంటో చూడ్డానికి దగ్గరికి వస్తుంది ఆరు దగ్గరికి రావడంతో డైరీని క్లోజ్ చేసేస్తాడు అమర్. అయ్యో నాకు తెలీదే అని ఆరు అంటూ ఉండగా, ఇంకాసేపట్లో ఆయనే చెప్తారు అని అంటూ ఉంటారు గుప్తా. ఇక ఆ డైరీని పట్టుకొని హాల్లోని సోఫాలో కూర్చుంటాడు అమర్. భాగీరథుడు స్పీడ్గా వస్తుండగా మనోహరి ఫాలో అవుతూ ఉంటుంది. తొందరగా పోనీ అమర్ దగ్గరికి వెళ్ళి నిజాలన్నీ చెప్పాలి రాథోడ్. మనోహరి ఫాలో అవుతుంది అంటుండగా, మిస్సమ్మ తొందరగా వెళ్తా అని అంటూ ఇంకా స్పీడ్ పెంచుతాడు. ఇక కార్ ఇంట్లోకి రాగానే ఆరు, అదిగో మా చెల్లొచ్చింది, నిజం తెలిసిందేమో అని అంటూ ఉండగా, నీ స్నేహితురాలు కూడా వచ్చింది అని గుప్తా అంటూ ఉంటాడు. ఇక కార్ దిగి బాగి రాథోడ్ పరిగెడుతుండగా, ఆగు బాగి, ఆగు రాథోడ్ అని మనోహరి అరుస్తూ లోపలికి వస్తుంటారు. ఏమండి, మీకు ఒక విషయం చెప్పాలి అంటూ ఉండగా, ఆగు, నేనే నీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటాడు అమర్. మిస్సమ్మ చెప్పేది చాలా ఇంపార్టెంట్ సార్, ఒక్కసారి వినండి అని రాథోడ్ అంటూ ఉండగా, నేను చెప్పేది వినండి, చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటుంది బాగి. ఇది అంతకన్నా ఇంపార్టెంట్ అంటూ మనోహరి వైపు చూస్తూ, మనోహరి గుచ్చి అని అంటుంటాడు అమర్. నేను చెప్పేది కూడా మనోహరి గుచ్చేనండి అని అంటూ ఉంటుంది బాగి. నేను చెప్పినాక చెప్పు అని అంటుంటాడు అమర్. ఇలా రా అని మనోహరిని పక్కకి పిలుస్తాడు అమర్. నీ గుచ్చి ఆరు ఈ డైరీలో రాసుకుంది అని చెప్తూ ఉంటాడు అమర్. మనోహరి గుచ్చి ఆరు డైరీలో ఏం రాసుకుంది, అసలు ఆ విషయం ఏంటి? బాగీకి మనోహరి హంతకురాలని తెలిసిన విషయం అమర్కి చెప్తుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.